వచ్చేసి మనకి బ్లౌజ్ లూజ్గా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పిన్నీస్ అనేది పెట్టుకుని ఆ తర్వాత బ్లౌజ్ని అప్పటికప్పటికి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు మనకి పిన్నీస్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు చిరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా పిన్నీస్ పెట్టుకునే బదులు ఈ విధంగా రీఫుల్ని కట్ చేసి పిన్నీస్ అటు సైడ్ ఇటు సైడ్ కనుక పెట్టేసేసుకొని ఈ విధంగా మధ్యలో కనుక హుక్ పెట్టేసుకున్నామే అనుకోండి, మంచి స్ట్రాంగ్గా ఉంటుందండి మనకు హుక్ కూడా. అలాగే ప్రతిసారి చెరగటం అనేది ఆ ప్లేస్లో చెరగటం అనేది కూడా బ్లౌజ్ జరగదు. టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి హనీ బాటిల్ క్యాప్ కనుక ఉంది అనుకోండి, అనవసరంగా పడేసేది, ఆ క్యాప్ పైన ఈ విధంగా గ్లూ కానివ్వండి, లేదు అంటే ఫెవిస్టిక్ కానీ పెట్టిచ్చేసేసి రీఫుల్ని కట్ చేసి ఈ విధంగా 3గా అయితే నేనైతే తీసేసుకున్నానండి. మీరు 5 కావాలంటే 5 కూడా కట్ చేసుకోవచ్చు. అంటిచ్చేసాము అనుకోండి, ఈ విధంగా మన అగరబత్తి స్టాండ్ అనేది ఇంట్లోని రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు అండి. ఏదైనా చిన్న క్యాప్ ఉన్నా సరే కానివ్వండి, ఈ విధంగా అగరబత్తి స్టాండ్ని అనవసరం పడేసే రీఫుల్ తోటి ఈజీగా స్టాండ్ని తయారు చేసుకోవచ్చు. ఐ హోప్